మీదకి వెళ్ళిపోవడం సెల్ ఫోన్లతో ఈ సెల్ఫీలు తీసుకునే క్రమంలో తోపిసలాట్లు జరిగిపోతున్నాయి. నువ్వు అది జగన్ని కార్యకర్తకి దూరం చేయాలనుకుంటే జగన్ కార్యకర్తలకు దూరం అయింది ఎక్కడ? రిస్ట్రిక్టెడ్ టూర్స్లో. నువ్వు వచ్చేయి, నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడైతే ఈ రిస్ట్రిక్షన్ పెట్టి రాకూడదు, కనబడకూడదు, ఒంటరిగా వచ్చి వెళ్ళిపోవాలా, అదేదో పెరోల్ మీద వచ్చినటువంటి ఖైదీ గనక ఇంట్లో మాత్రం ఉండేసి ఎవరితో కలవకూడదు, ఫంక్షన్ చేసుకోకూడదు అన్నట్టు పెట్టుకుని వెళ్తే ఏమైపోతుంది? జనాలందరూ ఎగబడుతున్నారు. నువ్వు రిస్ట్రిక్ట్ చేయకపోతే, రిస్ట్రిక్ట్ చేసినప్పుడు 40,000 మంది వస్తే, రిస్ట్రిక్ట్ చేయనప్పుడు 15,000 మంది వస్తారు. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్లా గుర్తుపెట్టుకోవట్లే. అంటే ఆంక్షల్లో విచిత్రం ఈసారి, అంటే వెహికల్స్ అయి పెంచినట్టున్నారు ఈసారి. 15 వాహనాలు ఏదో అనుమతి అన్నట్టున్నారు 10 మంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళకూడదని చెప్పడం ఏంటి? అదే అర్థం కావట్లేదు. అంటే మేబీ ప్రశాంత్ రెడ్డి ప్రెషర్ అనుకుంటా, అక్కడి నుంచి ఎస్పీ మీద. వీళ్ళ నాయకుడు, వీళ్ళ మాజీ ఎమ్మెల్యే, ధ్వంసమైంది ఇల్లు, వెళ్ళి చూసే అధికారం లేదా? అదే అనేది నాయకుడు. ఇక్కడ యాక్షనే తప్పది. అసలు మొన్న జరిగినటువంటి యాక్టివిటీలోనే అతని ఇంటి మీద దాడి జరుగుతుంటే పోలీసులు నిద్రపోవడం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం రోజున గొడవ అప్పుడు మనం ఏమన్నాం? పోలీసులు అక్కడ ఉండి అలా నువ్వు పోనాయన అని బతిలాడుకోవడం ఏంటి? సిగ్గుండాలి కదా వాళ్ళకి అనుకున్నాం లేదా మనం? ఇక్కడ ఏంటి, పోలీసుల దగ్గర ఉండాలని బస్సు వాళ్ళ వెహికల్స్ ఎక్కించి పంపిస్తే ఇంకేంటి అక్కడ పోలీసింగ్ ఏముంది?